హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఫస్ట్ టైం నేను శివయ్య గుడికి అయితే వచ్చాను. చాలా టెంపుల్స్కి వెళ్ళా కానీ ఫస్ట్ టైం అయితే శివయ్య టెంపుల్కి రావడం నేను. అది కూడా మా డాడీ తీసుకొచ్చారనమాట. సండే ఎప్పుడు సండే ఇంట్లోనే ఉంటాము, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్తాము. ఫస్ట్ టైం అయితే సండే టెంపుల్కి వచ్చాము. ఇది మన గుంటూరులోనే ఉంది. మన గుంటూరులో తలయపాలెం అనే గ్రామంలో ఉంది శ్రీ శైవ క్షేత్రం. కానీ దీన్ని కోటిలింగేశ్వర స్వామి ఆలయం అనే ఎక్కువ అంటున్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే 10:30, 11 అవుతుంది. అప్పుడు కొంచెం తక్కువ మందే ఉన్నారు. మ్యాక్సిమం ఒక 10-20 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం, అయిపోయింది 1 అట్ట అవుతుంది. అసలుకి ఎంతమంది వచ్చారంటే సండే అంటే కొంచెం ఖాళీ అయితే ఉంటుంది అనుకుని వెళ్ళాం, కానీ చాలామంది వచ్చారు. అసలుకి లాస్ట్లో మీకు వీడియో లాస్ట్లో చూడండి, తెలుస్తుంది. అక్కడ డ్యాన్స్లు కూడా వేస్తున్నారు, నాట్యం వేస్తున్నారు, ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు. అసలు టెంపుల్ అయితే అదిరిపోయిందనమాట. ఫస్ట్లో చూశారు కదా కృష్ణానది ఒడ్డు పక్కనే ఇంకా టెంపుల్ అనమాట, శివయ్య టెంపుల్. అసలుకి ఈ పక్కనంతా గ్రీనరీ, చెట్లు, ఇంకా చాలా బాగుంది చూడ్డానికి కూడా. ఎంత బాగుందంటే అంత బాగుంది. గుడిలో అడుగు పెట్టగానే ఒక వైబ్రేషన్, అంటే అసలుకి గుడికి వచ్చామా లేకపోతే ఇంకేమైనా ఒక ఫీలింగ్, అంత బాగుంది. వీడియో చూడండి, మీకు అర్థమైంది. నేను ఇన్ని టెంపుల్స్ చూసా కానీ ఈ టెంపుల్ మాత్రం బాగా అనిపించింది. ప్రశాంతంగా ఉంది. పక్కనే నది ఉంది, ఇటువైపు టెంపుల్ ఉంది. మొత్తం చుట్టుపక్కలంతా గ్రీనరీ, పొలాల్లో ఉంది టెంపుల్. ఇంకా గుడి లోపలికి వెళ్ళి ఇంకా పూజ చేయించుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయటకు వస్తున్నాం అన్నమాట. బయటకు వచ్చి ఇంకా అంటే వీడియో తీసుకుంటున్నా. అక్కడ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేశారు, అంటే చాలామంది తీసుకుంటున్నారులే, ఏమనలేదు. టెంపుల్ అయితే చాలా బాగుంది, కలర్ఫుల్గా. ఇంకా ఎక్కువ చెట్లు పెంచారు, చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా నాగమ్మ ప్రతిష్టలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. శివయ్య, నాగమ్మ తల్లి ప్రతిష్టలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ నాట్యం చేస్తున్నారని చెప్పా కదా ఫస్ట్లో, అక్కడ స్టేజ్ అయితే వేశారు. సండే నాట్యం ఏదో చేస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలందరూ ఇంకా గెటప్ వేసుకొని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు శివయ్య అదే విగ్రహం కాడ. అదిగోండి చూడండి, నేను అట్లా చూస్తూ ఉన్నా కొంచెం సేపు. చూసేసి ఇంకా బయటకు వచ్చా. అసలు టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఫ్యామిలీతో అయితే కలిసి వెళ్ళాము. ఇంకా మొత్తం కింద ఫ్లోర్లో పూజ చేస్తున్నారు, పైన ఫ్లోర్లో కూడా పూజ చేస్తున్నారు. ఇంకా టెంపుల్ మొత్తం తిరిగి వీడియో తీసుకుంటున్నా నేనైతే. ఇంకా ఈ గుడి అయితే అంటే శివయ్యది కదా, కార్తీక మాసం, శివరాత్రి వీటిలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈసారి కార్తీక మాసంలో కానీ శివరాత్రి టైంలో కానీ వెళ్ళాలి, అప్పుడైతే ఇంకా చాలా బాగుంటుంది కదా. ఒకసారి మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా అక్కడ నక్షత్రాల పేరు మీద ఏదో చెట్లు ఉంటాయంట, అంటే వాటి గురించి ఎక్కువ తెలియదు. మన నక్షత్రం చెట్టు ఉంటుంది కదా, మన నక్షత్రం ఉంటుంది కదా, ఆ చెట్టు చుట్టూ తిరిగితే మంచి జరుగుతుంది అని చెప్తారు, మంచిది అని చెప్పారు. గుడిలో ఎంతో చాలా అందమైన గోశాల కూడా ఉంది. అంటే ఆవులు ఉన్నారు అక్కడికి, అందరూ వచ్చి అట్టికాయలు అవి పెడుతున్నారు. అవి వీడియో వస్తుంది చూడండి. మేము మొత్తం అక్కడే డ్యాన్స్ వేస్తున్నారు స్టేజ్. మొత్తం తిరిగి చూస్తున్నాము. నేను మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము.
అసలు ఆవులైతే ఎట్లా చూస్తున్నాయి, అదిగోండి ఆవులైతే అట్లా చూస్తున్నాయి, అదిగోండి ఆవు. అసలుకి ఏమి అంటే బయటవి అయితే కొంచెం కోపంగా చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా, ఇవి అసలు అట్లా ఏం లేవు, ప్రశాంతంగా ఉంది, మంచి వైబ్ లాగా వచ్చిందనమాట. అసలు ఆ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇది పట్టిక అంట. ఇది అయితే కొంచెం ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించింది. పట్టిక శివయ్య అదేదో అంటారు, సంథింగ్ నాకు తెలియదు ఎక్కువ. శూలం, హ్యాండ్లో పట్టిక, దాని పక్కనే చెట్టు, అది కొంచెం డిఫరెంట్ వైబ్ అయితే ఇచ్చింది. మేము ఇంకా పూజ చేయించుకొని కాసేపు కూర్చొని వెళ్దాం అనుకున్నాం. అక్కడే ప్రసాదాలు కూడా ఉన్నాయి, లడ్డు ప్రసాదం. ఇంకా డైలీ అన్నదానం అయితే చేస్తారంట. అంటే లేట్ అవుతుంది, ఇంకా ఎండ వచ్చేస్తుంది బాగానే, మేమైతే వచ్చేసాం ఇంటికి. అన్నదానం కూడా చేస్తున్నారు అక్కడ, మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారనమాట. అందరికీ చెప్తున్నారు అన్నదానం ఉంది రాండి అని. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. ఇంకా నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను, అది కూడా ఫస్ట్ టైం శివాలయంకి వెళ్ళాను. నేను దుర్గమ్మవారి తల్లి గుడికి, అమ్మవారి తల్లి గుడికి, ఇవి అన్నీ తిరిగా, సాయిబాబా టెంపుల్కి, అన్నిటికీ. కానీ ఫస్ట్ టైం అయితే శివయ్య టెంపుల్కి అయితే రావడం. ఇంకా పైన ఫ్లోర్లో ఏముంది అంటే వెళ్ళిపోయే టైంలో పైన ఫ్లోర్లో కూడా చూడండి అని ఒకరు చెప్పారు. అక్కడ ఊడుస్తారు కదా క్లీన్ చేసేవాళ్ళు, అక్కడ కూడా చూడండి బాగుంటుంది అని చెప్పారు. మంచిగా వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడుతున్నారు. ఎవరు ఒక విసుగు కానీ అట్లాగేం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా పైకి వెళ్ళి చూసాము, ఇంత శివయ్య విగ్రహాలు, వీటిని ఏమంటారో సరిగ్గా తెలీదు. ఇవైతే చాలా ఉన్నాయి, 1 కోటి ఉంటాయంట. ఇంకా కింద అయితే గోల్డ్ రత్నాలు ఇలాంటివి అయితే ఉన్నాయి. కానీ అటు సైడ్ దానికైతే తాళం వేసింది, లోపలికి వెళ్ళడానికి అయితే కుదరలేదు. పటికతో చేసిన లింగం అన్నమాట, శివలింగం, పేరు మర్చిపోయా ఇందాల, శివలింగం. వచ్చే కొంది జనాలు, అంటే కొంచెం ఎండ వచ్చే కొంది ఎక్కువ మంది అయితే వస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇది పైనుంచి వ్యూ అన్నమాట. మేము వెళ్ళే టయానికైతే పొద్దున్నే వాన పడింది ఫుల్గా, 5 దాకా అయితే వాన పడింది, 5 దాకా వాన పడింది. ఇంకా ఎక్కువగా బురద అయింది, కానీ అటు సైడ్ అయితే అట్లాగేం అనిపించలేదు. వెదర్ చాలా కూల్గా ఉంది మంచిగా. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఫ్లవర్స్ ఉంటాయి కదా తీసుకున్నాము. ఇంకా ఇంటికైతే బయలుదేరాము. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.